హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు మనం పట్టు ఫ్యాన్సీ చూద్దాం. ఫస్ట్ పట్టు శారీస్. ఓకే, ఆరెంజ్ షేడ్. ఓకే, మొత్తం థ్రెడ్ వర్క్ తో వచ్చింది. ఓకే, పళ్ళు వచ్చేసరికి మనకి ఫుల్ 1 మీటర్ పళ్ళు, అది కూడా పట్టు థ్రెడ్ తో డిజైన్ చేశారండి. రెగ్యులర్ ప్యాటర్న్ వచ్చేసి మనకి జరీ ఇస్తూ ఉంటారు. అది కూడా అడ్జస్ట్ లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నారు. ప్లస్ గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్, గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ తోనే లైన్స్ వైజ్ గా మిడిల్ లో మనకి ఒక బ్లాక్ లాగా ఇచ్చారు. ఇది టోటల్ గా మనకి 1 మీటర్ ఉంటుంది. పళ్ళు బ్యాక్గ్రౌండ్ కూడా మనకి మజంటా పింక్ కలర్, అంటే ఒక టైప్ ఆఫ్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ మిక్స్ ని మనకి కల్నేతలో ఇచ్చారనమాట. బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ లోనే కడ్డీ బోర్డర్ ఇచ్చారండి. కానీ మిడిల్ పార్ట్ మాత్రం కలర్ఫుల్ గా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో బాక్సెస్ టైప్ లో డిజైన్ చేశారు. చాలా దగ్గరగా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ బాక్సెస్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే 2.5 మీటర్స్ మాత్రమేనా అండి లోపల మొత్తం శారీ ఆల్ ఓవర్ కూడా ఇదే గ్యాప్స్. ఓకే, ఈ శారీకి బ్లౌజ్ కల్నేత, పళ్ళు అనేది మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ తో తీసుకున్నారు కాబట్టి మజంటా పింక్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ పార్ట్ కూడా ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 46 పడుతుందండి ఆఫ్టర్ డిస్కౌంట్. ఆఫ్టర్ డిస్కౌంట్ అంటే డిస్కౌంట్స్ ఎలా ఇస్తున్నారు? 50% డిస్కౌంట్ ఆషాఢ మాసం ఫ్లాట్ 50% ఆల్ వెరైటీస్ పైన. ఓకే, ఆషాఢ మాసం సందర్భంగా విఘ్నేశ్వర సిల్క్స్ లో ఆల్ సారీస్ పైన అంటే ఆల్ వెరైటీస్ పైన కూడా మనకి ఫ్లాట్ 50% డిస్కౌంట్ ఉంది. ఇప్పుడు డిస్కౌంట్ తీసేసిన తర్వాత రైట్ 4600 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ చూద్దాం. ఉప్పాడండి, బ్లాక్ కలర్. ఇది కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. ఇది వచ్చేసరికి కొంచెం డార్క్ వీట్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు ఉంటుంది. బ్లాక్ కలర్ వచ్చేసరికి మెయిన్ శారీ అండి. 1/2 మీటర్ ఇచ్చినా కూడా చాలా కలర్ఫుల్ గా, కలర్ మాత్రం బ్యాక్గ్రౌండ్ కలర్ మంచి కలర్ తీసుకున్నారు రెగ్యులర్ గా కాకుండా. దీనిపైన మనకి ఒక బాదం షేప్ లో డిజైన్ ఇచ్చి లోపల లీఫ్ వర్క్ ఇచ్చారు. టోటల్ గా మనకి గోల్డ్ కలర్ లో మాత్రమే ఉంటుంది డిజైనింగ్ అంతా కూడా. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే కొంచెం గోల్డ్ కలర్ బోర్డర్ కడ్డీ బోర్డర్ స్టైల్లోనే ఇచ్చారు. కాకపోతే దాని మీద ఇంకా బ్రైట్ గా ఉండే జరీతోనే మనకి గోల్డ్ కలర్ జరీతోనే మ్యాంగో డిజైన్ అండ్ లీఫ్ వర్క్. ఇదే డిజైన్ టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. అది కూడా చాలా దగ్గరగా చిన్న బుటీస్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి సేమ్ వస్తుంది. మొత్తం ఆల్ ఓవర్ హెవీగా మనకి జరీ వర్క్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్ బాగుంటాయండి. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ చూద్దాము. పళ్ళు కలర్, పళ్ళులో ఏ కలర్ అయితే తీసుకున్నారో కొంచెం చాక్లెట్ కలర్ కాంబినేషన్, ఆ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు. దానికి సేమ్ బోర్డర్స్ అండి. శారీలో ఎలా అయితే వచ్చాయో కడ్డీ బోర్డర్స్ అవే బోర్డర్స్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ డిజైన్ అనేది మిస్ చేశారనమాట. బ్లాక్ కలర్తో మనం ఏదైనా ప్యాటర్న్ చేయించుకుంటే బాగుంటుంది బ్లౌజ్ పార్ట్కి, లేకపోతే బ్లాక్ కలర్ స్టోన్ వర్క్ కానీ. ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ 5000 పడుతుంది. ఆఫ్టర్ డిస్కౌంట్ 5000 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టు అండి, లైట్ కలర్. లైట్ వెయిట్ లో లైట్ కలర్. ఇప్పటివరకు అన్ని డార్క్ కలర్సే చూస్తూ ఉంటాం రెగ్యులర్ గా. లైట్ కలర్ కొంచెం వీట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు శారీ అంతా కూడా. దానికి లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే, అంటే పళ్ళు లైట్ కలరే ఉంటుంది, శారీ కూడా లైట్ కలర్ కాంబినేషన్లోనే మనకి మంచి డిజైన్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి 2 బ్లాక్స్ లాగా ఉంటుందండి. ఒక బ్లాక్లో మనకి టోటల్గా డీర్స్ డిజైన్ ఇచ్చారు. అది కూడా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్తో ఉంటుంది. తర్వాత ఇదంతా కూడా మనకి వేవ్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఎల్లో కలర్, గ్రీన్ కలర్, పింక్ కలర్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. పళ్ళు అంతా కూడా మనకి ఆల్మోస్ట్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. సారీ అంతా కూడా ఆఫ్ వైట్ వస్తుందండి. ఎక్కువ అంటే ఈ డిజైన్ అనేది హైలైట్ అవ్వద్దు అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్ బాగుంటాయి. ఎందుకంటే శారీ మెయిన్ కలర్, పళ్ళు కలర్ అన్ని కూడా లైట్ కలర్స్తోనే మనకి థ్రెడ్ వర్క్ కూడా చాలా డీసెంట్ లుక్ కనిపించే విధంగా ఇచ్చారు. ఫస్ట్ మనం పైన బోర్డర్స్ చూద్దాము. లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక బోర్డర్, తర్వాత వీట్ కలర్ బోర్డర్, ఒకటి సిల్వర్ జరీ 2 లైన్స్ ఇచ్చేసి మధ్యలో మనకి గోల్డ్ యూజ్ చేశారు. ఇదే బోర్డర్ మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కింద వైపు కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ బ్లాక్ లో చూసినట్లయితే పింక్ కలర్ తో ఒక లీఫ్ వర్క్, ఇంకొకటి వచ్చేసరికి గ్రీన్ కలర్, ఇంకొకటి వచ్చేసరికి గోల్డ్ కలర్. ఇట్లా మనకి 3 కలర్స్ వేరియేషన్ తో చిన్న బుటీస్ ఇచ్చారనమాట మిడిల్ పార్ట్ మొత్తం కూడా. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి 2 కలర్స్ కాంబినేషన్, ఒకటి వచ్చేసరికి పింక్ కలర్, ఇంకొకటి వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్. కాంట్రాస్ట్ కలర్ డిజైన్ కూడా చాలా వెరైటీగా డిజైన్స్. యా, కానీ చాలా బాగుంది. ఓకే, పళ్ళు కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ అనేది సేమ్ శారీలో ఉన్నట్టు 2 సైడ్స్ సిల్వర్ జరీ, మధ్యలో గోల్డ్ జరీతో ఇచ్చారు. దీనిపైన మనం ఏ కలర్స్ తో వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది.
ఈ సారీ కాస్ట్ 4,600 పడుతుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4,600 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఓన్లీ ఆషాఢ మాసం వరకు మాత్రమే ఉంటుందండి. విఘ్నేశ్వర సిల్క్స్లో ఈ సారీస్ మాత్రమే కాదు, నంబర్ ఆఫ్ డిజైనర్ సారీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది కళాక్షేత్ర పట్టు అండి. కళాక్షేత్ర పట్టు బాగుంటుంది సారీ. రెడ్ కలర్ అండి, రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ ఉంది. రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్. రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ కలర్ సారీకి కొంచెం వన్ ఆఫ్ ది ఇంగ్లీష్ కలర్ అంటే రెడ్లోనే బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ కల్నేత బ్యాక్గ్రౌండ్ సారీ అండి. ఇది పళ్ళు, దాని మీద మనకి బంచెస్ స్టైల్లో కొంచెం బిగ్ సైజ్లో లెంతీగా ఉండే విధంగా 1 మీటర్ పళ్ళు అంతా కూడా కవర్ చేశారు. దాంట్లో సిల్వర్ కలర్ ఫ్లవర్స్ అలాగే గోల్డ్ కలర్తో కొన్ని ఫ్లవర్స్ డిజైన్ చేశారు. ఎడ్జ్లో బోర్డర్ చూసినట్లయితే ఒక వేవ్ లైన్ లాగా ఇచ్చి పోల్కా డాట్స్ డిజైన్ ఉంటుంది. ఈ డిజైన్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. సారీ చాలా బాగుంటుంది, ఆల్ ఓవర్ ఉంటుంది, చాలా కానీ మంచి బ్రైట్ లుక్ అండి. ఇది వచ్చేసరికి మనకి బ్రైడల్ కలెక్షన్ అండి, ఎందుకంటే ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఫుల్ డిజైన్ వచ్చింది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి కడ్డీ బోర్డ్ స్టైల్లో ఇచ్చారు. పైన రెడ్ కలర్ తీసుకున్నారు, కింద మనకి బ్లూ కలర్ ఉంటుంది చిన్న పైపింగ్ అనేది. ఇదే లెంత్తో మనకి కింద టిష్యూ బ్యాక్గ్రౌండ్ బోర్డరే వస్తుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కవర్ చేశారు. కొన్ని ఫ్లవర్స్లో మనకి టోటల్గా గోల్డ్ కలర్ తీసుకున్నారు, కొన్ని ఫ్లవర్స్లో లోపల పెటల్ అనేది సిల్వర్ జరీ కూడా యూజ్ చేశారు. ఇక్కడ బ్లూ కలర్ లైన్ ఇచ్చారు కింద. పళ్ళు కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ అండి, కానీ చాలా గ్రాండ్గా ఉందండి సారీ అంతా కూడా. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. పళ్ళు కల్నేత కలర్ కాంబినేషన్, దీనిపైన రెడ్ కలర్ తో స్టోన్ వర్క్ చేయించేసుకోవచ్చు మొత్తం బ్యాక్ నెక్ పార్ట్ అంతా కూడా. ఇక్కడ వచ్చేసరికి బోర్డర్ సేమ్ అండి, సారీలో ఎలా అయితే ఇచ్చారు పైన బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్, కింద బోర్డర్ లో మనకి బ్లూ యూస్ చేశారు. ఇక్కడ పింక్ సారీ బ్లౌజ్ ఇచ్చేకాడికి పింక్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 6,750 పడుతుందండి ఆఫ్టర్ డిస్కౌంట్. 6,700 మంచి బ్రైడల్ కలెక్షన్ అండి. ఓన్లీ 6,750 రూపీస్కి అవైలబుల్ ఉంది. పెళ్ళిళ్ళ టైంలో కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఈ టైంలో కొనుక్కున్నట్లయితే ఒక సారీకి 2 సారీస్ తీసుకెళ్ళచ్చు. కోరా పట్టు అండి. కోరా పట్టు, ఓకే. కోరా పట్టు మనకి గ్రే కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. పళ్ళు చూసినట్లయితే మనకి ఒక బోర్డర్ స్టైల్ మాత్రమే ఇచ్చారు. ఇదంతా కూడా మనకి పింక్ కలర్, మంచి పింక్ కలర్ తీసుకుని అటు ఇటు కూడా మనకి గోల్డ్ కలర్తో ఒక బోర్డర్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే సారీ అంతా కూడా బ్రిక్ కలర్తో మనకు ఒక చిన్న బోర్డర్ యాడ్ చేసి దాని కింద అంతా కూడా కొంచెం జూట్ మిక్స్ ఉన్నటువంటి జరీ బోర్డర్ ఉంటుంది. పైన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతుందండి, కాకపోతే ఇక్కడ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో అది కొంచెం లెంతీగా తీసుకున్నారు. దానిపైన మళ్ళీ మనకి ఓన్లీ లీవ్స్తోనే ఒక ట్రీ టైప్లో ఉన్నటువంటి బంచ్ని ఇచ్చారు. అది కూడా పింక్ కలర్, పళ్ళులో మనకి పింక్ కలర్ అనేది యూస్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా ఆల్మోస్ట్ థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా వీవింగ్ లోనే వచ్చేస్తుందండి. మొత్తం కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ ఎక్స్ట్రా డిజైన్ అనేది అంటే ఎక్స్ట్రా బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్కి మొత్తం బ్లాక్ కలర్తో కొంచెం ఎలిఫెంట్ బ్లాక్ కలర్ అంటే టోటల్గా ప్యూర్ బ్లాక్ కాకుండా ఎలిఫెంట్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో లైన్స్ వైజ్గా ఇచ్చారు. మొత్తం శారీ అంతా వస్తుంది. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు చూద్దాం. కాంట్రాస్ట్, మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. బంచెస్ పింక్ ఇచ్చారు కాబట్టి ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ అనేది వచ్చింది. బోర్డర్స్ చూసినట్లయితే ఓన్లీ ఆరెంజ్ కలర్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ ఉంది కదా, ఆ కలర్ మాత్రమే మనకి డిజైన్ చేశారు. గ్రే కలర్ తో మనం పైపింగ్ చేయించుకోవచ్చు ఈ సారీ అంతా కూడా. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2,500 అండి ఆఫ్టర్ డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2,500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ మహేశ్వరి సిల్క్స్ అండి. పింక్ కలర్ మహేశ్వరి సిల్క్స్. పళ్ళు చూసినట్లయితే సారీ మెయిన్ కలర్ అలాగే పళ్ళు బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటే కలర్ ఇచ్చారు. దీనిపైన అంతా కూడా మనకి సర్కిల్స్ టైప్ లో రుద్రాక్ష టైప్ ఆఫ్ డిజైన్, ఇంకా అంటే కొంచెం లాంగ్ బ్యాక్ ఇచ్చేవాళ్ళు రుద్రాక్ష టైప్ ఆఫ్ డిజైన్, ఇప్పుడు మళ్ళీ అది ఫ్యాషన్ అనమాట. దాంట్లోనే మనకి సిల్వర్ కలర్ తో కొంచెం బిగ్ సైజ్ లో సర్కిల్స్ టైప్ లో డిజైన్ తీసుకున్నారు. 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. సారీలో బోర్డర్స్ కూడా చాలా అట్రాక్టివ్ గా డిజైన్ చేశారండి. రెగ్యులర్ ప్యాటర్న్ క్రీపర్ ఫ్లవర్స్ అలా కాకుండా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సిల్వర్ జరీ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన ఈ సర్కిల్ ఏదైతే కనిపిస్తుంది ఈ సర్కిల్ మొత్తం కూడా శారీ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా ఇచ్చారు. అంటే సేమ్ కలర్ అవడం వల్లనే కొంచెం డీసెంట్ లుక్ అండ్ బ్రైట్ గా కనిపిస్తుంది. ప్లస్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ అనేది పింక్ కలర్ అండి, డార్క్ పింక్ కలర్ తీసుకున్నారు. దానిపైన ఎల్లో కలర్ తో స్ట్రైట్ లైన్స్ అండ్ క్రాస్ లైన్స్, ఎల్లో కలర్ తో కొన్ని లైన్స్ ఇచ్చారు, ఇంకో కొన్ని లైన్స్ వచ్చేసరికి జరీతో ఇచ్చారు. మొత్తం బాక్సెస్ టైప్ లోనే ఉంటుంది. అంటే పళ్ళు అనేది మనకి సేమ్ కలర్ బ్యాక్గ్రౌండే ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సేమ్ బ్లౌజ్ ప్లెయిన్, లైన్స్ లేకుండా ప్లెయిన్ ఇచ్చారు. ప్లస్ 2 సైడ్స్ బోర్డర్ మాత్రం కామన్ గా అదే బోర్డర్ ఇచ్చారండి, సారీలో ఉన్నటువంటి బోర్డరే.
ఈ సారీ కాస్ట్ 29 పడుతుందండి ఆఫ్టర్ డిస్కౌంట్. పట్టు సారీ అండి, చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత మనకి 2900 రూపీస్కి వస్తుంది ఈ సారీ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మహేశ్వరి సిల్క్స్లోనే వెరైటీస్ అండి. మహేశ్వరి సిల్క్లోనే బాటిల్ గ్రీన్ కలర్. బాటిల్ గ్రీన్ శారీ మెయిన్ కలర్ అలాగే పళ్ళు బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటే కలర్ ఇచ్చారు. కాకపోతే పళ్ళు అనేది మనకి కాంట్రాస్ట్ కలర్ కనిపించే విధంగా డిజైనింగ్లో చూపించారు. దీనిపైన అంతా కూడా మనకి ఒక లేయర్ లాగా వేవ్స్ టైప్లో కనిపించే విధంగా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అలాగే ఎడ్జెస్లో కూడా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్తోనే ఒక బోర్డర్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి 1 మీటర్ పళ్ళు ఉంటుంది. సారీ మొత్తం కూడా బాగుంటుంది. టోటల్గా బంచెస్ ఉంటాయి సారీ మొత్తం. ఓకే, 2 సైడ్స్ బోర్డర్లో వేరియేషన్ ఉంటుందండి. పైన వచ్చేసరికి గ్రీన్ కలర్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ పింక్ కలర్ బోర్డర్ తీసుకున్నారు. కింద మాత్రం మనకి వేరియేషన్ చూపించారు. కింద మధ్యలో మనకి గోల్డ్ కలర్ జరీ బోర్డర్ కూడా యాడ్ చేసి ఈ పింక్ కలర్ బోర్డర్ మీద అప్ అండ్ డౌన్స్ వచ్చే విధంగా పింక్ కలర్తో ఒక బంచ్ అలాగే ఎల్లో కలర్తో ఒక బంచ్ ఇచ్చారు. ఇక్కడ మనం బోర్డర్లో ఏవైతే బంచెస్ చూస్తున్నామో ఇవే బంచెస్ ఆల్మోస్ట్ సారీ మొత్తం కూడా ఉంటుంది. కానీ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన ఎల్లో అండ్ పింక్ వచ్చేసరికి అది కూడా మనకి రెగ్యులర్గా ఉండే షేప్ కాకుండా ఒక ట్రీ టైప్లోనే కొంచెం డిఫరెంట్గా ఇచ్చేసరికి కలర్ఫుల్గా కనిపిస్తుంది. దట్టు సైజెస్ కూడా కొంచెం బిగ్ సైజెస్ దగ్గర ఇచ్చారు. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. సేమ్ కలర్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ లో వేరియేషన్ చూపించారు. మనకి సారీలో కింద మనకి గోల్డ్ కలర్ కూడా ఇచ్చారు కదా, సేమ్ అదే బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు. కాకపోతే ఇక్కడ డిజైనింగ్ అనేది మిస్ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ అండి? సారీ కాస్ట్ వచ్చి 2300. ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 2300 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఫ్యాన్సీ చందేరి అండి. ఓకే, ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మనం పట్టు సారీస్ చూసాము. ఇది వచ్చేసరికి మనకి ఫ్యాన్సీ సారీ అండి, చందేరి మెటీరియల్ సారీ. దట్టు మనకి బేస్ కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఇచ్చారు. పళ్ళు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంటుంది, సారీ కూడా బ్లాక్ ఉంటుంది. కాకపోతే మనకి పళ్ళు అనేది కాంట్రాస్ట్ లాగా కనిపించే విధంగా ఇచ్చారు. ఎందుకంటే బ్లాక్ కలర్ అనేది చాలా తక్కువ కనిపించే విధంగా ఓన్లీ అవుట్లైన్ లాగా మాత్రమే కనిపించే విధంగా దీంట్లో డిజైనింగ్ తీసుకున్నారు. మిగిలిన ఫిల్లింగ్ మొత్తం ఆల్మోస్ట్ పింక్ కలరే ఉంటుంది. అలాగే లోపల అటు ఇటు బోర్డర్స్ చూసినట్లయితే కనుక ఒక చోట కడ్డీ బోర్డర్, 2 సైడ్స్ యారో మార్క్, 1 సైడ్ వచ్చేసరికి ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట. ఇదే బోర్డర్ మనకి 2 సైడ్స్ ఇచ్చారు. సారీ మొత్తం కూడా మంచి పింక్ కలర్ తో బుటీస్ ఇస్తారండి. ఆల్ ఓవర్ టోటల్ చాలా దగ్గర అండి. అసలు ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా బుటీస్ అనేది లుక్ తెలియకుండా దగ్గరగా ఒక బొకే స్టైల్లో తీసుకున్నారు. పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్. అలాగే పైన బోర్డర్ చూసినట్లయితే అంటే మెయిన్ కలర్ వచ్చేసరికి బ్లాక్ పైననే బ్లూ కలర్ థ్రెడ్ వర్క్తో సన్నటి లైన్స్. ఈ డిజైన్ ఇంతకు ముందు మనం పళ్ళులో బోర్డర్స్లో చూసామన్నమాట. ఒక ఫ్లవర్ డిజైన్కి ఒక క్రీపర్ పార్ట్ యాడ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్. ఈ సారీకి 2 సైడ్స్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. దీంట్లో కలర్ చాయిస్ ఉందండి, డిజైన్స్ ఉంటాయండి, వెరైటీస్ డిజైన్స్ ఓకే. అంటే ఇవన్నీ కూడా డిజైనర్ ప్యాటర్న్స్ కాబట్టి ఒకటే సారీ ఉంటుందండి. కాకపోతే ఇదే ఫ్యాబ్రిక్ పైన మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది యాడ్ ఉంటాయి. దీనికి బ్లౌజ్ బ్లాక్ కలర్ ప్లెయిన్ బ్లాక్. ఓకే, చందేరి మెటీరియల్లోనే టోటల్గా మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారండి. అలాగే 2 సైడ్స్ సారీలో ఉన్న బోర్డర్స్. ఓకే, సారీలో ఉన్న బోర్డర్స్ ఇచ్చారు. మనం ఏదైనా వర్క్ చేయించుకోవాలంటే పింక్ కలర్ అనేది దాంట్లో డిజైనింగ్లో ఇచ్చారు కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 1350 పడుతుందండి ఆఫ్టర్ డిస్కౌంట్. చాలా తక్కువ ప్రైస్, ఓన్లీ 1350 రూపీస్కి ఈ చందేరి మెటీరియల్ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. రాగా సిల్క్ అండి. రాగా సిల్క్ ఫ్యాన్సీ డిజైనర్. ఫ్యాన్సీ డిజైనర్. ఇక్కడ మనకి పళ్ళులో 2 షేడ్స్లో తీసుకున్నారు. ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ ఉంటుంది. దీనిపైన అంతా కూడా మనకి లైన్స్లోనే జరీ లైన్స్లోనే సైజెస్లో వేరియేషన్ చూపించారు. ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రం మనకి కలర్స్లో వేరియేషన్ ఉంటుంది. సారీ మొత్తం కూడా ఆఫ్ వైట్ వస్తుందండి. ఫుల్ సారీ. ఓకే, 2 సైడ్స్ బోర్డర్స్ లో మనకి షేడెడ్ ఇచ్చారు. అంటే పళ్ళులో ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ ఎలా అయితే షేడెడ్ వచ్చిందో సేమ్ అదే టైప్ లో ఉంటుంది. ఆరెంజ్ కలర్ మీద మాత్రం మనకి గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి ఒక బోర్డర్ ఇచ్చారు. మిగిలిన పార్ట్ మొత్తం థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఓకే, పైన బుటీస్ స్టైల్లో ఉంటుంది. అది కూడా లోటస్ ఫ్లవర్స్ బుటీస్ ఇచ్చారు. కింద ఎక్స్ట్రా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్లో జరీతో ఆల్రెడీ వీవింగ్లో ఉన్న డిజైన్ కనిపిస్తుందండి. మొత్తం రోజ్ ఫ్లవర్స్తో డిజైన్ చేశారు. దానిపైన మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపించే విధంగా సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోని మనకి పికాక్స్ డిజైన్ అండి. మనకి అంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ కాబట్టి కరెక్ట్ షేప్ తెలియట్లేదు, కానీ ఇక్కడ మనకి తీసుకుంది డబుల్ పికాక్ని తీసుకుని మధ్యలో ఒక క్రీపర్ అనేది యాడ్ చేశారు. ఆల్మోస్ట్ శారీ అంతా వస్తుందండి. శారీ మొత్తం కూడా మనకి పికాక్స్తో ఉన్నటువంటి బోర్డరే కంటిన్యూ అవుతుందండి. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. ఫుల్ కాంబినేషన్ బాగుంటుందండి. ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్. మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ శారీకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. పైన మాత్రం చిన్న బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. అలాగే కింద మనకి వీవింగ్లోనే రోజెస్ ఫ్లవర్స్తో జరీతో ఏదైతే బోర్డర్ వచ్చిందో ఆ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు.
కానీ చాలా బాగుందండి. దీంట్లో కలర్ చాయిస్ ఉందా? డిజైన్స్ ఉన్నాయండి, వెరైటీస్ ఓకే, ఉంటాయి వీటిలో. అంటే సేమ్ డిజైన్ లేదు కానీ ఇదే ఫ్యాబ్రిక్ లో మనకి డిజైన్స్ అనేది చేంజ్ అవుతుంటాయి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1650 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1650 రూపీస్కి అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నాం. ఈ డిస్కౌంట్ అనేది ఓన్లీ ఆషాఢ మాసం వరకు మాత్రమే ఉంటుందండి. ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఆఫర్ని. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోరా సిల్క్ అండి, కోరా సిల్క్ మెటీరియల్. ఓకే, బాగుంటుంది వెరైటీ, చాలా డిజైనర్ సారీ. ప్రింటెడ్ స్టైలా? పళ్ళు కలంకారీ ప్రింట్. ఒకసారి ఇలా చూపిద్దాము. డిఫరెంట్గా వచ్చిందండి ఈ మధ్య కాలంలో. అసలు పెయింట్ అనేది చాలా తక్కువ. మనకి కలంకారీ టైప్లోని ఒక ఫేసెస్ని డిజైన్ చేస్తారు. నంబర్ ఆఫ్ ఫేసెస్ ఉన్నది దీంట్లో. ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఫేస్, ఇక్కడ ఒక ఫేస్, చాలా డిఫరెంట్గా ఉంది. అది కూడా కాక ఒకే ఫేస్లో మనకి మల్టీ షేడ్ అనమాట. ఇక్కడ మనకి కొంచెం స్కిన్ కలర్ కాంబినేషన్, ఆనియన్ పింక్, బ్లూ, అలాగే ఐస్ అండ్ లిప్స్ వచ్చేసి నోస్ ఇదంతా పింక్ కలర్ కాంబినేషన్లో ఇట్లా ఒక ఫేస్లోనే మనకి మల్టీ కలర్ కాంబినేషన్ చూపించారు. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళులో మాత్రమే మనకి ప్రింట్ ఉంటుంది. మిగిలిన శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ తోనే. నెక్స్ట్ బోర్డర్స్ చూద్దాము. బోర్డర్స్ చూసినట్లయితే పైన మనకి మొత్తం కూడా గ్రేప్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, ఒక చిన్న బోర్డర్. తర్వాత వచ్చేసరికి ఆరెంజ్ కలర్ లోనే టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. శారీ మెయిన్ కలర్ చూసినట్లయితే మనకి గ్రేప్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దానిపైన మొత్తం కూడా ఫ్లవర్స్ అనేది లేకుండా వితౌట్ ఫ్లవర్స్ తో ఓన్లీ క్రీపర్ పార్ట్ తో మాత్రమే శారీ అంతా కూడా వీవింగ్ లో గ్రీన్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ అంతా మనకి వీవింగ్ లో డిజైనింగ్ ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే టోటల్ గా డిజైనర్ పళ్ళు, సీనరీ టైప్ ఆఫ్ పళ్ళు పెయింట్ తో తీసుకున్నారు. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే ఇది చందేరి మెటీరియల్. బ్లౌజ్ చందేరి ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి చందేరి మెటీరియల్. 2 సైడ్స్ కూడా సారీలో ఎట్లా అయితే వచ్చిందో మనకి గ్రేప్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ తో బోర్డర్, సేమ్ అదే టైప్ ఆఫ్ బోర్డర్ యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఆఫ్టర్ డిస్కౌంట్ 1200 అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి 1200 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ అస్సాం సిల్క్ అండి. అస్సాం సిల్క్ మెయిన్ సారీ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్. ఇక్కడ వచ్చేసరికి మనకి కొంచెం రేడియం టైప్ ఆఫ్ కలర్ తీసుకున్నారు. దాంట్లోనే మనకి 2 కలర్స్ అనమాట. ఇక్కడ రేడియం బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ఇక్కడ మనకి కొంచెం లైట్ పీచ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దీనిపైన ఈ 2 కలర్స్ పైన వచ్చే విధంగా మనకి కలంకారీ ప్రింట్ ఇచ్చారనమాట. మొత్తం కూడా పికాక్స్ డిజైన్, ఒక 4 పికాక్స్ని డిజైన్ చేశారు 2 కలర్స్ వేరియేషన్లో. మళ్ళీ 1 సైడ్ ఎడ్జ్లో మనకి ఒక మల్టీ కలర్ కాంబినేషన్లో ఒక బోర్డర్ కూడా ఇచ్చారు. చిన్న పళ్ళుని అయినా కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ప్లస్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. బోర్డర్స్లో మనకి ఆరెంజ్ కలర్ 1 సైడ్, ఇంకొక సైడ్ వచ్చేసరికి పింక్ కలర్. సేమ్ డిజైనింగే అండి. ఒక సైడ్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ మీద కట్ వర్క్ స్టైల్, ఇంకొకటి గ్రీన్ కలర్ పైన ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా కింద వైపు కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ కలర్ అనేది పింక్ కలర్ ఇచ్చారనమాట. పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బోర్డర్స్లో కలర్స్ వేరియేషన్ ఉంది. మిడిల్ పార్ట్ చూస్తే చాలా బాగుంటుందండి. ఆల్ ఓవర్ డిజైన్స్ ఇస్తారు. ఓకే, గ్రీన్ కలర్ పైన బ్లూ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ అండి. 2 లైన్స్ లాగా, అంటే మనకి బోర్డర్కి టచ్ చేస్తూ 2 లైన్స్ లాగా ఇచ్చారు బంచెస్ స్టైల్లో. మధ్యలో కూడా ఇదంతా కూడా మనకి ఏంటంటే గ్యాప్స్ అనేది కనిపించకుండా సారీ బ్యాక్గ్రౌండ్ అనేది తక్కువ కనిపించే విధంగా టోటల్ సారీ అంతా కూడా డిజైన్ చేశారు. చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? చందేరి మెటీరియల్. ఓకే, ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. అలాగే సెల్ఫ్ లైన్స్ కనిపిస్తుంది. పైన కూడా సేమ్ డిజైన్ అండి. బోర్డర్లో మనకి ఆరెంజ్ కలర్ ఎలా అయితే ఇచ్చారో డిజైనింగ్లో సేమ్ అదే ఇచ్చారు. కింద మనకి పింక్ కలర్ సేమ్ డిజైన్. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 1450 పడుతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1450 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన శారీస్, నెక్స్ట్ చూడబోయే శారీస్ అన్నీ కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఫ్యాన్సీ సీకో అండి. చందేరిలో సీకో మెటీరియల్ వస్తుంది. చందేరిలో సీకో మెటీరియల్ అంటే ఫ్యాన్సీ చందేరి సీకో మెటీరియల్. ఓకే, ఇది వచ్చేసరికి లైట్ సీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. మొత్తం సారీ అంతా ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే ఇక్కడ లైట్ పింక్ షేడ్లో సిల్వర్ మిక్స్తో ఒక బోర్డర్ ఇచ్చారు 2 సైడ్స్. మధ్యలో మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి ఒక బోర్డర్ స్టైల్లో మాత్రమే ఉంటుంది మనకి పళ్ళు అనేది. టోటల్ సారీ అంతా కూడా సీ బ్లూ కలర్ కాంబినేషన్ పైన మాత్రం మనకి సింగిల్ బోర్డర్ ఇచ్చారండి. అది కూడా సిల్వర్ బేస్ తీసుకునే, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బేస్ ఉంటుంది. కొంచెం గ్రీనిష్ కలర్ కనిపిస్తుంది. సెకండ్ వైపు కూడా ఇదే బోర్డర్ రిపీట్ అవుతుంది. కాకపోతే ఎక్స్ట్రా టోటల్గా మనకి సిల్వర్ జరీతో ఉన్నటువంటి డబుల్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట. కొంచెం స్కర్ట్ బోర్డర్ లుక్ తీసుకొచ్చారు. ఇక్కడ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మల్టీ కలర్ కాంబినేషన్లో శారీ మొత్తం కూడా ఇదే గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ మనకి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. బ్లూ కలర్, గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో మళ్ళీ సేమ్ కలర్స్ రిపీట్ చేస్తూ టోటల్ శారీ అంతా ఇదే గ్యాప్స్ కనిపిస్తుంది. ఇక్కడ బ్లౌజ్ చందేరి మెటీరియల్.
మనకి వన్ సైడ్ సేమ్ బోర్డర్ ఇచ్చారు, సెకండ్ వైపు మనకి డబుల్ బోర్డర్ ఇచ్చారు కదా శారీలో, సేమ్ అదే టైప్లో ఇచ్చారు ఇక్కడ కూడా. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1200 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1200 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బగల్పూర్ అండి, జూట్ సిల్క్. బగల్పూర్ జూట్ సిల్క్. ఓకే, మ్యాంగో ఎల్లో. దీంట్లో జూట్ మిక్స్ ఉంటుంది ఫ్యాబ్రిక్లో. మ్యాంగో ఎల్లో షేడ్ శారీ మొత్తం కూడా. పళ్ళు చూసినట్లయితే మనకి ఒక బోర్డర్ స్టైల్లో మాత్రమే ఇచ్చారు. ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాము. ఇక్కడ గోల్డ్ కలర్ లైన్ ఒకటి, తర్వాత పింక్ కలర్ థ్రెడ్ వర్క్ బోర్డర్ ఒకటి, బేస్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన మనకి లోటస్ ఫ్లవర్తో ఉన్నటువంటి గోల్డ్ కలర్ లోటస్ ఫ్లవర్తో ఉన్నటువంటి ఒక డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. ఈ కలర్ కాంబినేషన్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ అవుతుంది. కాకపోతే సైజెస్లో మనకి వేరియేషన్ అనేది చూపించారు. ఇక్కడ మనకి రెడ్ కలర్ అనేది ఎక్కడ యూస్ చేయలేదు మధ్యలో, ఇక్కడ మనకి రెడ్ కలర్ యూస్ చేశారు మధ్యలో. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇంకొకటి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైనర్ బోర్డర్ కూడా యాడ్ అవుతుంది. ఇది ఎల్ షేప్లో వచ్చే విధంగా కొంచెం బిగ్ సైజ్ అంటే లెంతీగా ఉండే విధంగా తీసుకున్నారనమాట. పళ్ళు బోర్డర్, అలాగే మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో బోర్డర్, తర్వాత కింద దామన్ పార్ట్లో ఉన్నటువంటి బోర్డర్ కూడా. అంటే 2 బోర్డర్స్ మనకి వేరియేషన్ చూపించారు. శారీ మొత్తం కూడా టోటల్ శారీ అంతా కూడా జూట్ మిక్స్తో ప్లెయిన్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ కలర్ శారీకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే బోర్డర్స్లో మనకి రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ యాడ్ ఉంది కాబట్టి ఆ కలర్స్తో మనకి చెక్స్ బ్లౌజ్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట, బోర్డర్స్ కలర్స్ కాంబినేషన్. ఈ శారీ కాస్ట్ 1600 పడుతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1600 రూపీస్కి అవైలబుల్ ఉంది. మనం ఏదైనా ప్యాచెస్ కూడా మిడిల్ పార్ట్లో డిజైన్ చేయించుకోవచ్చు, లేదు అంటే కనుక ప్రింట్ కూడా ఏదైనా చేయించుకుంటే ఇంకా బాగుంటుంది ఈ శారీ. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇది ఫ్యాన్సీ అండి, ఫ్యాన్సీ శారీ. ఇది పట్టు లుక్ కనిపిస్తుంది, పట్టు లుక్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్, దానికి రిన్ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు ఇచ్చారు. ఈ 2 కలర్స్ కాంబినేషన్స్ ఆల్మోస్ట్ మనకి ఎక్కువ రెగ్యులర్గా మంచి బ్రైట్ కలర్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ కూడా మనకి సారీస్లో ఎక్కువ డ్రెస్సెస్లో చూపిస్తూ ఉంటారు ఈ కలర్ కాంబినేషన్. కొంచెం రేర్, సారీస్లో రేర్ అనమాట. అది బ్లూ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ పైన సేమ్ అంటే శారీలో ఏ కలర్ అయితే తీసుకున్నారో ఆ కలర్ కాంబినేషన్తో ఒక బంచ్ ఇచ్చారు థ్రెడ్ వర్క్, ఇంకొక బంచ్ చూసినట్లయితే టోటల్గా కాంట్రాస్ట్ జరీతో తీసుకున్నారు. ఇది పళ్ళు పార్ట్. కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్కి బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్తో బోర్డర్ ఇచ్చారు, అంటే మ్యాంగో డిజైన్ ఇచ్చారు. దానికి కాంట్రాస్ట్గా కొంచెం లెంతీగా కనిపించే విధంగా బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఇంకొక మ్యాంగో, పైన ఒక చిన్న డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఇది మనకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుందండి. కాకపోతే ఇక్కడ బోర్డర్లో వచ్చేసరికి బ్లూ అండ్ గోల్డ్ కలర్ ఇచ్చారు కదా, కింద బోర్డర్ చూసినట్లయితే పింక్ అండ్ గోల్డ్ కలర్స్లో మనకి వేరియేషన్ చూపించారు. మిడిల్ పార్ట్ ఇది షోల్డర్కి ఇలా ఉంటుందండి, 2.5 మీటర్ వరకు పెద్ద బంచెస్ ఇస్తారు. ఓకే, షోల్డర్ పార్ట్లో 2.5 మీటర్స్ మాత్రం బిగ్ సైజ్లో బంచెస్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్, అలాగే గోల్డ్ కలర్తో ఒకటి. కుచ్చులకు వచ్చేకాడికి చిన్న స్మాల్ డిజైన్స్ ఇస్తారు, ఫ్లవర్ డిజైన్స్, చిన్న బూటీస్. అంటే బ్లూ కలర్ కాంబినేషన్ సేమ్ అండి, మనకి ఏదైతే ఇంతకుముందు మనం షోల్డర్ పార్ట్లో కలర్ కాంబినేషన్ చూసామో అదే కలర్ కాంబినేషన్తో లంగా ఓణి లాగా వేరియేషన్ చూపించారు. మనకి కుచ్చిళ్ళ పార్ట్లో ఒక డిజైన్, షోల్డర్ పార్ట్లో స్మాల్ డిజైన్. పళ్ళు అనేది కాంట్రాస్ట్ ఇచ్చారు కాబట్టి అదే కలర్ బ్లౌజ్ కూడా రాయల్ బ్లూ ఇచ్చారు. ఓకే, బ్లూ కలర్ పైన బోర్డర్ కింద బోర్డర్లో వేరియేషన్ ఉంటుంది. కింద బోర్డర్ వచ్చేసరికి పింక్ కలర్, పైన బ్లూ కలర్ ఇచ్చారు. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత? 900 అండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 900 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. అంతేకాకుండా ఆషాఢ మాసం సందర్భంగా మనకి ఫ్లాట్ 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అడ్రస్ మరొకసారి చెప్తాను, ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. ఇది ఇవాల్టి సొగస్చూడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.